సమర్థించేటటువంటి సమానాలను దాన్ని పరిచయం దేవుని కరముగా మార్పును చేయండి తండ్రి నాయన. నీకే వందనాలు నాయన. నీ దాసుని నాయన నీ శిలువ సేవకులు చేసుకున్నాయన. నీ దాసుని ద్వారా నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదమి, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతితో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవా. చెప్పండి, మంచి చెడు ఏది మంచి దేవుని దగ్గర కనిపెట్టుకుంటే వల్ల దేవుడు ఏమిచ్చాడంటే మంచి చెడు ఆలోచించగల వివేకము గల హృదయం ఇచ్చిన తర్వాత అతని రాజ్యం చూడు ఎంత నెమ్మది. సంపద కోరికలేదు, ఆస్తి పాస్తులు కోరికలేదు, అదేవిధంగా చూడండి శత్రువుల ప్రాణం కోరుకోలేదు. కానీ ఈ ప్రజలను పరిపాలించుటకు ప్రభావ నన్ను నమ్ముకున్న వారికి జ్ఞానం తెచ్చుటకు ఆ దేశం రాణొచ్చిందంట. శ్రీపా దేశం రాణొచ్చి ఆమె జ్ఞానం వెతుకుట వరకు భూ దిగంతముల నుండి దిగి వచ్చింది ఆమె. ఎందుకొరకంటే దేవుడు ఇచ్చిన భయభక్తులు కలిగి ఉండుట వలన మాత్రమే జ్ఞానం పొందుకుంటావు. ఎవరైతే దేవుని భయభక్తి కలిగి ఉంటారో ప్రార్థన చేసుకుంటే వలన మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదమి, మేలుల చేసెదమి, కొనియాడెదము మరువబడని మేలుల నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించేలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేయుచుండును. యేసు క్రీస్తు ప్రభువారు గొర్రెలకి ద్వారం. ఆయనలోనికి ప్రవేశించిన వారందరూ కూడా ఏం చేస్తారట? రక్షణ పొందుతారు. అంత మాత్రమే కాదు, జీవాహారాన్ని మేస్తా ఉంటారట, సమృద్ధితో ఉంటారట వాళ్ళు. కాబట్టి ఈ ద్వారం అనేకులకి రక్షణ ద్వారంగా ఉన్నట్టుగా దేవుడు దీన్ని దీవించును గాక. స్తుతియో మహిమ ఘనత దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు మొట్టమొదటి ఆశీర్వాదం గా వర్ధిల్లింపు చేయునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ఆశీర్వాదము ప్రార్థన చేసి అయ్యా ఈ యొక్క
కార్యక్రమం అంతటా కూడా నీ నామానికి భయంకరంగా జరిపించడానికి అయా ఈ కార్యం ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం అంతటిని కూడాను నాయన మనుషులు నీ యొక్క దాసులను నా తండ్రి నాయన ఆత్మీయులని బంధువులను పిలుచుకొని నా తండ్రి ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు గడిచిన అయా సమయమంతా క్రమమంతా నా తండ్రి నాయన నీ నామానికి అది మహిమకరంగా అయా కుటుంబానికి ఆశించినటువంటి అయా నా సహోదరుడికి నూరింతల ఆశీర్వాదాలతో వర్ధిల్లుగాక. ఘనతానికి యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకే చితివి ఎంతో గొప్ప శుభదినము. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి, మా లోపలికి రండి. మీరు చక్కగాను మీరు మీరు సంకను ఎత్తుకొనబడితే ఎంతో మంది విద్యార్థులు తండ్రి పొందుతున్నారు, వాళ్ళకు పరిశుభ్రత భరించితివి శ్రమలు నిందలు ఓచితివన్నీ మా కొరకు, మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము, మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరిశుద్ధుడు బాగున్న దేవానికి ఈ ప్రత్యేకమైన సమయంలో అన్నింటినీ సమకూర్చినందుకు అన్నారు. అయా మీ యొక్క మేడును బట్టి మీకు స్తుతిస్తున్న బయటపరుస్తున్నాం. మరి స్థలంలో ఈరోజు దీన్ని డెడికేట్ చేయొచ్చుండగా ఈ స్థలమును మీరు జ్ఞాపకం చేస్తారు, మీ ఫ్లాట్ మీరు జ్ఞాపకం చేస్తారు. మీ ఇన్స్టిట్యూట్ రాబోయే రోజుల్లో వర్ధిల్లు ఓపికగా ఉన్నటువంటి దేవుడు వారికి పరిచయం అవ్వాలని సాయం చేయాలి. వచ్చిన బిడ్డలు కూడా ప్రభు ఇది దేవుని వల్ల జరుగుతుంది, వీరి వెనక ఉన్న దేవుడు నిజమైన దేవుడని వారు గ్రహింపులోకి వచ్చినట్టు సాయం చేయండి. అటు కార్యము జరిగించమని అలానే ప్రభావ మరి ఈ రూమ్ కూడా మీకు ప్రతిష్ఠించమని ప్రతిదీ మీ మైపాట్లో జరుగుతుంది చూపించండి. యేసు నామ పేరు మనగడి వేడుకొచ్చున్నాము.
పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి, జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా, జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా, మిగల ప్రదేశములు నన్ను స్తుతియు మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండి పీఠమును, అతని ఉపచారములు కనిపెట్టును. వారి వస్త్రమును అతనికి గిన్నెనందించి వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలను చూచి విస్మయం పొందినది. సేవాదేశ్వరాన్ని సులోమాను గురించి తన బల్ల మీద కట్టినట్టు ఆహార పదార్థాలు పొందాడు. తనకంటే ముందుగానే తన తర్వాత కానీ అలాంటి కనత రాదని ఈ భూమి మీద ఎవరు కూడా పుట్టరంట, పుట్టకూరంట. పశుదేవం ప్రభువా, కృపగల మా దేవా, గొప్ప దేవుడా, వందనం తెలియజేస్తున్నాను తండ్రి. ఇది నన్ను తండ్రి ఈ యొక్క హైదరాబాద్ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసిన యొక్క ప్రాంతానికి బట్టి వందనం తెలియజేస్తున్నాం. ఈ స్థలంలో ప్రభువనైనా గొప్ప గారి యొక్క గృహంలో, అదేవిధంగా వారు తీసుకున్న గృహంలో ఇంతవరకు ప్రార్థన ద్వారా తండ్రి వాక్యం ద్వారా ప్రతి గృహాన్ని పరిచయపరిచారు. వాక్యం ద్వారా ప్రతి ఉదయం నాటుబడిన స్తోత్రం ప్రభావ. తన విస్మయం తండ్రి ప్రభావ ఇన్స్టిట్యూట్ని జ్ఞాపకం చేస్తుంది. కార్యక్రమంలో సహాయం చేయండి. బిడ్డలు ప్రభావ నీ లేఖన బాగా పట్టిస్తోత్రం తండ్రి. భోజన పదార్థం తండ్రి పీఠము ప్రభావనైనా శివాదేశ శిబిరాన్ని చూసి ఎంతో ప్రభావ సంతోషంగా వినడం చూసాం ప్రభావ. ఆయన కీర్తి చూడగానే భూగ దిగంతం దిగి వచ్చిన కుమార్తెగా ఉన్నది ప్రభావ. తండ్రి ఎంత గొప్ప దేవుడు ఇచ్చిన గొప్ప విజితం, గొప్ప జ్ఞానం, బహు గొప్ప తండ్రి. ఆనాడు ప్రభావ ఏసేపు తండ్రి ఐగుప్తు యొక్క దేశంలో 30 సంవత్సరాల వయసు వారి తర్వాత ప్రభావ అతడు తండ్రి నేను పర్వ ప్రక్కన తను కూర్చున్నవాడుగా ఉన్నాడు ప్రభావ. హెచ్చించిన వాడుగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా చేశారు తండ్రి ప్రభావ. తను తాను తగ్గించుకుని హెచ్చించినట్టుగా చూశాను ప్రభావ. ఏసేపును ఆశ్రయించినట్టుగా 50 నాళ్ళ ప్రభావ నీ కుమారుడు ప్రభావ నేను గోపి గారి యొక్క జీవితంలో తండ్రి దేవుని భయభక్తి గల వాడుగా ఉండి ప్రభువానైనా యేసే ప్రభువా తన కింద ఉన్న వారికి పరిచారకుడుగా పనిచేశాడు తండ్రి. నమ్మకమైన వాడుగా పనిచేసినందుకు హెచ్చించబడ్డాడు ప్రభావ. తనకు అయిన దాన్ని బట్టి సంతోషిస్తూ దేవుళ్ళు ఉండి దేవుడు సేవిస్తూ ప్రభావ తనకు అప్పగించిన పని నమ్మకంగా తండ్రి ప్రభువా లోకానికి దూరంగా దేవుడు సమీపస్తుగా సేవించే గొప్ప భాగ్యాన్ని దాసులకు దయచేస్తున్నందుకే వందనం తెలియజేస్తున్నాం ప్రభావ. ఇట్టి స్థితి గలవారు ధన్యులు యెహోవా తమకు దేవుడిగా గల జీవనధనులు సేవించారు తండ్రి. ఎబ్రోనికి పొమ్మని సెలవిచ్చిన దేవా, పట్టణం పొమ్మని సెలవిచ్చిన దేవా, ఈ స్థలం నీ బిడ్డకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరే సిద్ధపరిచి అనుకుంటున్నాం ప్రభు. నీ ఐశ్వర్యం ఇచ్చిన తండ్రి ఈ కుమార్తెల బిడ్డ ప్రతి కార్యం సఫలము చేయమనుకుంటున్నాం తండ్రి. ఆనాడు యేసేపు ప్రభువా తండ్రి తన ప్రభువా పొద్దు పైనలో ఉన్నప్పటికీ తను చేర్చున్న ప్రతి ఒక్క పాయింట్ను దీవించిన వాడుగా ఉన్నావు, ఆశీర్వించిన వాడుగా ఉన్నావు, నమ్మకమైన వాడుగా ఉన్నావు తండ్రి. తన నమ్మకాన్ని బట్టి ప్రభువా తన ఇంటి వారిగా ఇంటి మీద అధికారిగా చేసిన వాడుగా చూసాం తండ్రి ప్రభువా. పర్వ ఇంటి మీద కూడా అధికారం చేసిన వాడుగా వారింటిగా నీ బిడ్డ ప్రభువా రాబోయే కాలం గొప్పవాడుగా చేసి ప్రభువులో బలపడతాను కింద ఉన్న పని వారు కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకుంటాండి. ఆనాడు అబ్రహాం కింద 318 మంది ప్రభువా యోధులుగా ఉన్నట్టుగా తండ్రి, దావీదు 600 మంది యోధులుగా ఉన్నట్టుగా దావీదు సేవకులుగా ఉండి వారి బలశాలుగా ఉన్నారు తండ్రి. ఉపయోగకరమైన ప్రయోజనకరమైన వారుగా ఉన్నట్టుగా ఆ రీతిగా తీర్చిదిద్దుట వరకు నీ దాసును బలపరచనుకుంటున్నాం. నీ దాసును స్థిరపరచండి అయ్యా, నువ్వు స్థిరపరిచే వాడుగా ఉన్నావు తండ్రి. యెహోవా మమ్మల్ని స్థిరపరచము, మా పనులు స్థిరపరచు సేవించావు తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా నీ ప్రభువులో భద్రపరచుకుంటున్నాం తండ్రి. నీ నామానికి మీరే మహిమ చేయించుకుంటున్నాం. దైవ సేవకులుగా ప్రభువా దేవునికి బిడ్డలుగా నైనా ఈ స్థానంలోకి వచ్చిన వారంగా ఉన్నాం, భారంగా ప్రార్థించాం ప్రభువా. కనుక నీ దాసుని కుటుంబాన్ని ప్రభువా అదేవిధంగా తండ్రి తన కింద ప్రభువా ట్రైనర్స్ కూడా జ్ఞాపకం చేసుకుందని వారు సంతోష ఆనందం గల వారుగా ఉండి రాబోయే తండ్రి ప్రభువా మంచి ఉద్యోగాలు పొందుకొని ప్రభువా మంచి ప్రయోజకులుగా ఉండి సేవించే భాగ్యం దయచేయమని కోరుతున్నాం తండ్రి. తన చెప్పిన మాటలు దీవించి ఆశ్రయించకూడదు ప్రభువా. యొక్క స్థలంలో ప్రభువా నీకు ఆశీర్వాదం, మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనగా సిద్ధపరచకూడదు.
మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక నేను సహవాసమును మనకును సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నట్టుగా ఈ యొక్క గోపికిని, తన కుటుంబానికి, సదా తన తల్లిదండ్రులను, తన యొక్క ఫ్యామిలీకి సదాకాలంతో చేరి వచ్చినటువంటి విశ్వాసులు, అదేవిధంగా సేవకులు, సహోదరి సహోదరులందరూ కూడా సదాకాలంతో నడిపించును గాక. దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మనవి చేయ, దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మనవి చేయ, ఎబ్రోను బొమ్మని సెలవిచ్చిదివి, ఎబ్రోను బొమ్మని సెలవిచ్చిదివి, ప్రభు కలుగు నీకు నిత్య మహిమ, ప్రభు కలుగు నీకు నిత్య మహిమ, నవో మా ప్రభువా. నవ్వండి సార్ కొంచెం. సార్ షేకండి చూడండి. దేవుని బిడ్డలారా, ఈ స్థలానికి పొంది చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది ఈ కంపెనీ ఆల్రెడీ నేను ఎప్పుడో పెట్టాలనుకున్నాను. ఇది ఎప్పుడో పెట్టాలనుకున్నా. యాక్చువల్గా నా సొంత నిర్ణయంతో తీసుకొని యాక్చువల్గా ఫెయిల్ అయిపోయింది సార్. ఇది దేవుని కృప వల్ల ఇది జరిగింది. అంతే కదా చెప్పాలి. ఓకే.
కొల్లు నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవుదా ఇల్లు హ్యాపీగా గడిపెళ్ళ ఫారెన్ వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family